హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోట ఆర్ఎస్ ఫ్యాక్ట్స్. ఈరోజు ఒక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఎవరు గొప్ప. మనలో మనం ఎవరు గొప్ప అని అనుకుంటూనే ఉంటాం. అసలు ఎవరు గొప్ప అనేది ఈరోజు నేను చెప్పే స్టోరీలో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే ఒక పొడుగు పెన్సిల్ ఒక చిన్న పెన్సిల్ని చూసి నేను నీకంటే ఎంత పెద్దగా ఉన్నానో తెలుసా అని గర్వంగా పొడుగు పెన్సిల్ పలికింది. అప్పుడు చిన్న పెన్సిల్ నవ్వుతూ, మిత్రమా, మొదట్లో నేను కూడా నీలాగే పెద్దగా ఉండేదాన్ని. రాయగా నేను చిన్నగా అయిపోయాను. అయితేనేం నాకు నీకన్నా ఎక్కువ అనుభవం ఉంది అంటూ ఆత్మవిశ్వాసంతో చెప్పింది. సుప్రసిద్ధులైన లాల్ బహదూర్ శాస్త్రి, నెపోలియన్ లాంటి వారు ఆకారంలో చిన్నవారే, కానీ దేశాలను ఏలినవారు. ఒకసారి ఒక భక్తుడు టెంపుల్కి వెళ్తాడు. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ భగవంతుణ్ణి ప్రార్థించే సమయంలో, మొక్కే సమయంలో చిటికెన వేలు చింతిస్తున్నట్టు గమనిస్తాడు. అప్పుడు ఆ భగవంతుడు, ఓ చిటికెన వేల, నువ్వు నా దగ్గరికి వచ్చాక కూడా నిరుత్సాహంగా ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు మదన పడుతున్నావు అని చిటికెన వేలును ఆ భగవంతుడు అడుగుతాడు. అప్పుడు ఆ చిటికెన వేలు తన పరిస్థితిని ఇలా చెప్తుంది. స్వామి, మిగిలిన వేళ్ళు అన్నీ నన్ను ఎగతాళి చేస్తున్నాయి. వాటికన్నా చిన్నదైన ఆకారం చూసుకొని నాకు చాలా బాధగా ఉంది అని చెప్పింది. అప్పుడు భగవంతుడు, బాధపడకు, నిన్నందరూ గొప్పగా మెచ్చుకునేలా నేను మరో అవతారంలో చూపిస్తాను. లోకమంతా ఆశ్చర్యపడేలా అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను అని ఆ చిటికెన వేలుకు అభయము, ఆత్మవిశ్వాసమును ప్రసాదించి పంపిస్తాడు. చేసిన వాగ్దానం మేరకు ద్వాపరయుగం, మీరు స్టోరీలు చదివే ఉంటారు. ద్వాపరయుగంలో భగవంతుడు కృష్ణావతారం ధరిస్తాడు. ఆ సమయంలో ఇంద్రుడు పంపిన మేఘాలకు ప్రళయ భీకరంగా వానలు, ఉరుములు, మెరుపులతో ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తాడు. అది చూసిన కృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి పట్టుకుంటాడు. వాన బీభత్సానికి తల్లడిల్లుతున్న ప్రజలు, పశువులు దాని కింద ఆశ్రయం పొందుతారు. అంత పెద్ద పర్వతాన్ని చిటికెన వేలుతో అలవోకగా గోవర్ధనగిరిని మోసిన చిటికెన వేలును చూసి ప్రజలు జేజేలు కొడతారు. ఈ సంఘటనతో చిటికెన వేలు తృప్తిపడ్డది. అడవి జంతువులైన పులి, సింహం, వాటిని మనం బోనులో బంధిస్తాం. కానీ దోమలకు భయపడి దోమ తెరలో మనమే దాక్కుంటాం. సకల జీవులకు తమదైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అది అర్థం చేసుకుంటే ఎవరిలోనూ ఎలాంటి తేడాలు ఉండవు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఎవరు గొప్ప అనే విషయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.